భారతదేశంలోని ఎన్నో పురాతనమైన ఆలయాలున్నాయి. వాటి నిండా ఎన్నో అంతుపట్టని రహస్యాలు ఉన్నాయి. అలాంటి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచి 1000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి నేటికి కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా అంతే అద్భుతంగా నిలిచి ప్రపంచ వారసత్వ సంపదల్లో 1వ స్థానాన్ని దక్కించుకొని భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగాన్ని కలిగి ఉండి ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్న ఆలయమే బృహదీశ్వర ఆలయం. ఈ గుడి యొక్క నీడ అస్సలు నేల మీద పడదని పురాణాలు చెబుతున్నాయి. అది నిజమేనా? అసలు ఈ గుడి ఏ విధంగా కట్టారు? ఈ గుడిలో ఉన్న విశేషాలేంటి? దాగి ఉన్న రహస్యాలేంటి? ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది? చూసేందుకు ఎలా వెళ్ళాలి? ఇలాంటి ఎన్నో విషయాలని సులువుగా మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఈ వీడియోలో మీరు మరెక్కడా చూడలేని పురాతనమైన విగ్రహాలను చూస్తారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలంటే జస్ట్ లైక్ చేయండి చాలు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి ఇటుకలు గాని, సున్నపురాయి, ఐరన్ గాని, బంకమట్టి వంటివి గాని ఉపయోగించలేదు. నిర్మాణంపై ఎలాంటి రంగులు కూడా పూయలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం ఇలాంటి అన్నిటినీ గ్రెనైట్ తోనే తయారు చేశారు. రాయి సాంద్రత, బరువును బట్టి ఒక రాయిపై ఒక రాయి పేర్చి నిర్మించారు. ఇలా ఈ విధంగానే 13 అంతస్తుల ఎత్తు వరకు పూర్తి గ్రెనైట్ రాయిని వాడి ఈ ఆలయాన్ని నిర్మించారు. దాంతో భారతదేశంలోని 13 అంతస్తుల ఏకైక పురాతన క్షేత్రంగా నిలిచింది. అయితే మరింత గొప్ప విషయం ఏంటంటే, ఆలయం అంతా గ్రానైట్ రాయితోనే నిర్మించామన్నాం కదా, కానీ ఆలయం నుండి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు అసలు ఎక్కడ గ్రానైట్ అనేది లేదు, లభించదు. అంటే ఎక్కడో ఉన్న గ్రానైట్ రాళ్లను ఇక్కడికి తరలించి వాటితో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తుంది. అసలు అంత భారీ రాళ్లను ఎక్కడ నుంచి, ఎంత దూరం నుంచి ఎలా తరలించి ఉంటారని ఎంతో మంది పరిశోధకులకు సైతం అంతుపట్టలేదు. కానీ వారి రీసెర్చ్ ప్రకారం వారు అంచనా వేసినది ఏమిటంటే, ఈ గ్రానైట్ రాళ్లను ఈ ప్రాంతంలో నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుడుక్కొట్టాయ్ అనే ప్రాంతంలోని 2 కొండలను చీల్చి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఇక ఆలయంపై ఉన్న గోపురం కలశంని 81.28 టన్నుల బరువు కలిగిన ఒకే నల్లరాకుతో చేశారు. ఇంత బరువున్న ఈ గోపురాన్ని అంత ఎత్తుకు 1000 ఏళ్ల క్రితం ఎలా ఎత్తారని ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. కొందరు చరిత్రకారులు తెలుపుతున్నది ఏమిటంటే, ఈ రాయిని గోపురం పైకి చేర్చడానికి చాలా కష్టపడ్డారని, గోపురం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామం నుంచి ఏటవాలుగా ఉన్న ప్రత్యేక వంతెనను నిర్మాణించి గజరాజుల సహాయంతో తీసుకెళ్లారని చెబుతుంటారు. ఇక ఎవరైనా భక్తులు ఈ ఆలయంలో మాట్లాడుకుంటే వారి శబ్దాలనేవి ఈ ఆలయంలో ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఈ ఆలయంలోకి మొదటిగా ప్రవేశించగానే గణపతి విగ్రహం దర్శనమిస్తుంది. ఇక్కడి శిలలు మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తాయి. ఒక రాతి స్తంభంపై కొడితే మీకు ఒక సంగీత శబ్దం వస్తే, మరో రాతి స్తంభంపై కొడితే మీకు మరో లోహ శబ్దం వస్తుంది. ఇలా రకరకాల స్తంభాల నుండి రకరకాల విభిన్న శబ్దాలు వినసొంపుగా వినిపిస్తాయి. ఈ ఆలయ విషయంలో ఒక ప్రత్యేకత అనేది ప్రజల నోటి ద్వారా ఎంతగానో దేశం అంతా పాకిపోయింది. అదేమిటంటే, ఈ ఆలయం యొక్క నీడ అసలు కనబడదని, భూమాత మీద పడదని, అలా అద్భుతంగా దీన్ని నిర్మించారని, ఇలా ఈ మాట బయటకి ప్రచారం కావడం వెనుక చిన్న కథ ఉంది. అదేమిటంటే, గుడి కట్టిన తరువాత రాజరాజ చోరులు ఆలయాన్ని నిర్మించిన వాస్తుశిల్పిని పిలిచి, స్థపతి ఈ భారీ కట్టడం పడిపోదు అని అడగగా, దానికి వాస్తుశిల్పి, రాజా దీని నీడ కూడా పడదు అని సమాధానం ఇస్తాడు. ఈ మాటని అప్పటి ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని ఆలయం నీడ అనేది నేలపై పడదని ప్రచారం చేయడం ప్రారంభించారట. అయితే దీనిలో కొంత వాస్తవం కూడా ఉంది. అదేమిటంటే, ఈ ఆలయం నీడ నేలపై పడుతుంది, కానీ ఈ ఆలయ గోపురం నీడ అనేది మధ్యాహ్నం సమయంలో అసలు కనిపించదు, నేలపై పడదు. ఇలా జరగటానికి ప్రత్యేక కారణం ఏమిటంటే, గోపురం కింద ఆలయ భాగం పెద్ద నిర్మాణాన్ని కలిగి ఉండడం వల్ల గోపురం యొక్క నీడ అనేది తన మీద తానే, అంటే ఆలయం మీదనే పడుతుంది. అందువలనే కనిపించదు. కానీ ఈ ఆలయం నీడ అసలు మధ్యాహ్నం సమయంలో నేలపై పడదని అంతా ప్రచారం అయిపోయింది. అది కేవలం గోపురం నీడ వరకు మాత్రమే, పూర్తి ఆలయం నీడ కాదు. 13 అంతస్తులు ఉండే ఆలయం ఎత్తు 60.96 మీటర్లు. ఇది నిర్మించి నేటికి 1000 సంవత్సరాలు దాటింది. అయినా ఏమాత్రం చెక్కు చెదరలేదని చెప్పడానికి ఉదాహరణ చాలు. యూకేలోని అత్యంత ఎత్తైన నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిన బిగ్ బెన్ టవర్ ని 1843-59లో కట్టారు. దీని ఎత్తు 96.3 మీటర్లు. ఇది నిర్మించి నేటికి సుమారుగా 150 సంవత్సరాలు దాటింది. కానీ నేటికి ఈ టవర్ కట్టినప్పటికంటే నేడు 0.26 డిగ్రీల కోణాల్లో ఒక వైపునకు కాస్త వంగింది. ఇది ఒక ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బృహదేశ్వర ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ శివలింగాన్ని 11వ శతాబ్దంలోనే చౌలరాజు ప్రతిష్టాపన చేశాడు. ఈ శివలింగమే మన భారతదేశంలోని అతిపెద్ద శివలింగంగా చెప్పుకుంటారు. అలాగే ఈ శివలింగానికి అభిముఖంగా ఉన్న ఈ నంది విగ్రహం భారీగా ఉంటుంది. ఇతిస్కాండే రేఖా కాండే అట శ్రీ బృహదేశ్వర ఆలయం కథ సమాప్త. ఇంకా డీటెయిల్ గా మీకు తెలుసుకోవాలనుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ మద్దతుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.